హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఇక నుంచి మన ఛానల్లో ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్ బేసిస్గా వస్తూనే ఉంటాయి. ఈరోజు ఐపీఎల్ అప్డేట్స్లో భాగంగా మనము సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ టీం తన ప్రాక్టీస్ మ్యాచ్ అయితే బాగానే ఆడారు. దీన్నే ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ అంటారు. ఇక ఎస్ఆర్హెచ్ తన టీంను మొత్తం 2 పార్ట్స్గా చేసి ఎస్ఆర్హెచ్ ఏ టీం, ఎస్ఆర్హెచ్ బి టీంగా చేసి ఆడారు. అయితే ఇందులో ఏ టీం గెలిచిందనేది ముఖ్యం కాదు, కానీ ఎవరు బాగా బ్యాటింగ్ చేశారు మరియు బ్యాటింగ్ చేశారనేది, అదేవిధంగా ఫీల్డింగ్ కూడా చేశారనేది ముఖ్యంగా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ సెషన్లో ఎవరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారనేది, కొందరు బౌలర్స్ ఇంజరీ వల్ల కొన్ని మ్యాచ్లకు దూరమైనందువల్ల కొత్త బౌలర్లు ఎవరు అద్భుతంగా రాణించబోతున్నారు, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తన స్క్వాడ్ను 2 పార్ట్స్గా విభజించి ఎస్ఆర్హెచ్ ఏ అండ్ ఎస్ఆర్హెచ్ బిగా విభజించారు. అయితే ఎస్ఆర్హెచ్ ఏ ఇన్నింగ్స్లో చూసుకున్నప్పుడు అభిషేక్ శర్మ అద్భుతమైన నాక్ ఆడాడు. కేవలం 42 బంతుల్లోనూ 94 పరుగులు చేసి రాణించాడు. అతని ఇన్నింగ్స్లో సిక్సర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేసి సిక్సర్లను సాధించాడు. ఆ తర్వాత ఇతను ఎస్ఆర్హెచ్ బి తరపున కూడా ఆడాడు, కానీ కేవలం 12 రన్లు చేసి ప్రఫుల్ హింజే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నటువంటి ఈశాన్ కిషన్ తన దూకుడైన ఇన్నింగ్స్తో కేవలం 25 బంతుల్లోనే 72 పరుగులు చేసి ఉర్రూతలూగించాడు. మొదటి ఇన్నింగ్స్లో అంతగా ఆడకపోయినా రెండో ఇన్నింగ్స్లో ఈశాన్ కిషన్ ఓపెనర్గా వచ్చి అద్భుతంగా రాణించాడు. అయితే ఈశాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ బౌలింగ్లో ఒకే ఓవర్లో 2 సిక్సర్లు 2 ఫోర్లు బాదాడు ఈశాన్ కిషన్. అయితే 5వ బంతికి అన్సారీ అద్భుతమైన బంతి వల్ల ఈశాన్ కిషన్ అవుట్ అయ్యాడు. కానీ జీషన్ అన్సారీ ఈశాన్ కిషన్కు ఒక ఫైరీ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఆడింది చాలు, ఇక పెవిలియన్ వెళ్ళిపోమని సైగ చేశాడు. జీషన్ అన్సారీ ఈ విధంగా రియాక్షన్ ఇవ్వడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈశాన్ కిషన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ దీనిపై స్పందిస్తూ ఇది కేవలం ఆటలో భాగమని, జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు కూడా. నెక్స్ట్, ఈ ఏడాదిలో 1.5 crores పెట్టి కొనుగోలు చేసినటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్ సలీల్ అరోరా కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఏ తరపున కేవలం 16 బంతుల్లో 47 పరుగులు చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ బి తరపున 26 బంతుల్లోనే 56 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక ఓవర్లోనైతే 5 బాల్స్లో 5 సిక్సెస్ కొట్టి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. తాను చివరి ఓవర్లలో హిట్టింగ్ చేయడానికి అద్భుతంగా పనికొస్తానని ఈ ఇన్నింగ్స్ ద్వారా చెప్పకనే చెప్పాడు. ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా ఎస్ఆర్హెచ్కు ఒక అద్భుతమైన ఫినిషింగ్ హిట్టర్ దొరికాడని మాత్రం చెప్పవచ్చు. ఇక తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తన సహజ సిద్ధమైన ఆట తీరుతో 31 బంతుల్లో 49 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ మరో స్పిన్నర్ హర్ష దుబే బౌలింగ్లోనే కాక బ్యాటింగ్లో కూడా రాణించాడు. కేవలం 14 బంతుల్లోనే 37 పరుగులు చేసి తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ఇక ఈ విధంగా బ్యాట్స్మెన్లోనైతే రాణించారు. ఇక నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే జయదేవ్ ఉన్నత్కట్ మెయిన్ బౌలర్గా బరిలోకి దిగి 5 ఓవర్లలో 5 వికెట్లు తీసి రాబోయే మ్యాచ్లో తాను రెగ్యులర్ బౌలర్గా ప్రతి మ్యాచ్ ఆడగలనని నిరూపించాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఫ్రంట్ లైన్ బౌలర్ అయినటువంటి హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి తనదైన మార్కును నిరూపించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లో బాల్స్తో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో రాణించకుండా బౌలింగ్లో, ఫీల్డింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒక ఓవర్లో అయితే మేడిన్ ఓవర్ వేశాడు కూడా. ఇక తాను వేసిన 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి తాను బౌలింగ్లో కూడా ఎస్ఆర్హెచ్కు ఉపయోగపడగలనని నిరూపించాడు. ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా మనకు సకీబ్ హుస్సేన్ లాంటి ఒక మంచి బౌలర్ దొరికాడని మాత్రం చెప్పవచ్చు. ఇతను 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. తన అమ్ముల పొదిలో అన్ని రకాల బాల్స్ ఉంటాయని చూపించాడు. ఇది ఒక విధంగా ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ స్పిన్ ఆల్రౌండర్ శివం కుమార్ తన స్పిన్ బౌలింగ్లో రకరకాల వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 5th బౌలర్గా తాను యూజ్ కాగలనని, మంచి ఆల్రౌండర్గా ఎస్ఆర్హెచ్కు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు.
ఇక ఫారిన్ బౌలర్ అయినటువంటి బ్రైడెన్ కార్స్ కూడా బాగానే రాణించాడు. కేవలం ఒకే వికెట్ తీసినప్పటికీ తన బౌలింగ్లో మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ప్యాట్ కమిన్స్కు రిప్లేస్మెంట్గా తాను ఉండగలనని నిరూపించాడు. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ మిస్టరీ అండ్ యంగ్ స్పిన్నర్ కేన్ స్పుల్లెట్రా అంత బాగా ఈ మ్యాచ్లోనైతే రాణించలేదు. నెక్స్ట్ లియామ్ లివింగ్స్టోన్ హిట్టింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ తగిన ప్రాక్టీస్ లేనందువల్ల ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. రాబోయే ప్రాక్టీస్ మ్యాచ్లోనైనా తన నుంచి మంచి న్యాక్ వస్తుందని మాత్రం ఆశిద్దాం. ఇక కొందరు బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ టీంలో ఇంకా కలవనందున వారు ఆడలేకపోయారు, కానీ నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో వాళ్ళు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, కమిందు మెండిస్ లాంటి ప్లేయర్స్ నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడనున్నారు. సో ఈ విధంగానైతే నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ రాణించిన విధానం. ఇక ముందు ప్రాక్టీస్ మ్యాచ్లు ఉన్నందున ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఈ అవకాశాలని ఉపయోగించుకొని ప్లేయింగ్ 11లో స్థానం సంపాదించాలని ఆశిద్దాం. ఇక మీరు ఈ ప్లేయర్లలో ఎవరు చివరిగా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ తొలి ఐపీఎల్ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఉండబోతున్నారనేది, అంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.